ఈ సమావేశానికి వచ్చిన బహుజన ఉద్యమకారులు, మేధావులు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా ఉద్యమాభివందనాలు. నా పేరు బత్తుల సిద్ధేశ్వర్. ఇవాళ మాన్యశ్రీ కాన్షీరామ్ జయంతి సందర్భంగా మనం ఇక్కడ కలుసుకున్నాం. పార్టీ అనివార్యం, దాంట్లో పెద్దగా నాకు విభేదం ఏం లేదు, అందరం అనివార్యమనే వచ్చింది. ఇక దానికోసం పార్టీ అనివార్యమా కాదా పెట్టలేము అనే చర్చకు ఇక్కడ తావులేదు. పార్టీ అనేది ఖచ్చితంగా పెట్టాల్సిందే. రెండవది ఏంటంటే, అన్న మాట్లాడుతూ లీడర్షిప్ ప్రాబ్లం ఉంది, ఒకరినొకరు అంగీకరించడం లేదు అని అన్న చెప్పిండు. తర్వాత అన్న కూడా మధ్యలో ఇప్పుడు పరిష్కారం ఏంది అనేది అదే ఉత్సుకతతోటి, అందుకని లీడర్షిప్ ఎస్టాబ్లిష్మెంట్, ఇంగ్లీష్లో, తెలుగులో లీడర్షిప్ తయారీ అనుకుందాం. లీడర్షిప్ తయారీ, కాన్షీరామ్ రెండు వేరు కాదు. మాన్యశ్రీ కాన్షీరామ్ గురించి మాట్లాడుకుంటే లీడర్షిప్ ఎస్టాబ్లిష్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టే. ఆయనే పూణేలో సైంటిస్ట్గా ఉండగా చాలా లేటుగా ఆయనకు అంబేద్కర్ గురించి తెలిసి, పంజాబులో కుల వివక్షత దేశవ్యాప్తంగా ఉండేదానికంటే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అనంటే, అది ఈ దేశానికి విదేశాల నుంచి ముఖద్వారం, దాడులు కానీ వలసలకు కానీ అది ముఖద్వారం కనుక ఆ వలసల్ని దాడుల్ని ఎదుర్కోవడంలోనో, వలస వచ్చిన వాళ్ళు అక్కడ కొంత ఎస్టాబ్లిష్ కావడం మూలంగానో ఆ యుద్ధాలలో భాగంగా కుల వివక్షత అనేది పెద్దగా ఉండదు. తర్వాత అనేకమైన సంస్కరణ ఉద్యమాలు దాన్ని బేస్ చేసుకొని వచ్చినాయి. గురునానక్, సంత్ రవిదాస్, ఈ ప్రభావాలంతా అక్కడ ఉన్నాయి. కనుక ఆయనకు సైంటిస్ట్ అయ్యేంత వరకు అంబేద్కర్ అంటే పెద్దగా తెలియదు. అంబేద్కర్ చనిపోయిన రోజు లేదా అంతకుముందు కొద్ది రోజుల ముందు అంబేద్కర్ గురించి తెలిసింది. ఏదో సెలవు రద్దు కావడం అనే దాని విషయంలో అంబేద్కర్ను చదువుకొని తను తెలుసుకోగానే, ఎస్ నేను దీనికోసం అంకితం అవుతాను అని ఇంటికో లెటర్ రాసేసి, అమ్మ మీతో నాకు సంబంధం లేదు, నేను పెళ్లి చేసుకోను, నేను ఈ ఉద్యమానికి అంకితం అవుతానని రాసి. ఎంత కమిట్మెంట్ అది! అసలు తెలియదు, తెలియగానే డిసిషన్ తీసుకున్నాడు. డిసిషన్ తీసుకొని మహారాష్ట్రలో అన్ని సంస్థల్ని గమనించిండు. అక్కడున్న ఆర్పిఐ, మిగతా అన్ని పార్టీలని గమనించి వాళ్ళది అడుక్కునే పద్ధతులు, దళితింగ్ అంటే అడుక్కునే పద్ధతిగా మారిపోయింది. దళిత చైతన్యం లేదు, తొక్కాలేదని చెప్పేసి దేశాన్ని మొత్తం పరిశీలించి, తాను పుట్టిందేమో పంజాబ్, అక్కడ కుల వివక్షత లేదు, నాకే అంబేద్కర్ గురించి తెలియదు అంటే నాకు కుల వివక్షత లేదు అని అర్థం. అక్కడ ఆ పరిస్థితి ఉన్నది. అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్రనేమో ఈ దళితింగ్ కథ అయిపోయింది. అంటే అసలు పోయింది, నకిలీ వచ్చేసి. జనరల్గా అసలు ఉన్న కాడ నకిలీ ఉంటుంది, మన దగ్గర అసలు నక్సలైట్ ఉన్న కాడ నకిలీ నక్సలైట్ కూడా ఉంటారు. కానీ మహారాష్ట్రలో ప్రారంభంలో అంబేద్కర్ వాదం అసలు అంబేద్కర్ వాదం అయ్యి తర్వాత నకిలీ అంబేద్కర్ వాదం వచ్చింది. ఇక్కడ ఏమీ చేయలేనని డిసైడ్ చేసుకుంటే, అక్కడ ఆయనకు వచ్చిన అనుభవాలతో. మరి ఎక్కడ చేయాలి? తను పంజాబ్ పోయి చేద్దామంటే అక్కడ లేదు, ఇక్కడ సైంటిస్ట్గా ఉద్యమం చేసి ఇక్కడ నేర్చుకున్నాడు, ఇక్కడ లేదు. పోనీ పశ్చిమ బెంగాల్ దేశానికి అటుపక్క ఉంటుంది కదా, అక్కడ పోయి చేద్దామంటే అక్కడ ఆల్రెడీ కమ్యూనిస్టు పరిపాలన ఉన్నది. కాశ్మీర్ చూస్తే అక్కడ వేర్పాటువాద ఉద్యమాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు ఇవి చూస్తేనేమో తమిళనాడులో అప్పటికే పెరియార్ ఉద్యమం వల్ల, కేరళ నారాయణ గురు ఉద్యమం వల్ల, ఆంధ్రప్రదేశ్లోనేమో నక్సలైట్ కమ్యూనిస్టు ఉద్యమాల వల్ల కొంత వివక్షత తగ్గుతూ వచ్చేసింది. వాటి ప్రభావాలు, ఆ ఉద్యమ ప్రభావాలు కూడా ఉంటాయి. మరి ఎక్కడ పోవాలి? ఈ దేశంలో బ్రాహ్మణికల్ సెంటర్ ఎక్కడున్నది అని గమనించి క్లియర్ ఫీల్డ్, అక్కడికి పోవడానికి ఈ ఉద్యమాలు పోలేదు, సిద్ధంగా లేవేమో బహుశా. ఉత్తరప్రదేశ్లో పొంచి ఉన్న శక్తుల్లాగా అక్కడ బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువ, తర్వాత ఒక కులం చెమార్ సంఖ్య ఎక్కువ. అంటే 20% పైన ఇది ఉంటుంది, 20% పైన అది ఉంటుంది. చాలా దుర్మార్గమైన వ్యవస్థ అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. అక్కడ ఈ ఉద్యమాల ప్రభావం లేదు అని చెప్పేసి ఇమీడియట్గా ఉత్తరప్రదేశ్ ఎంచుకొని అక్కడికి పోయాడు. అంటే తన ఆలోచనకు తగ్గట్టు బహుజన్ రాజ్యం స్థాపించాలి, బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించాలి. దీనికి ఫీల్డ్ ఏది కావాలి దేశంలో అనంటే మళ్ళీ ఉత్తరప్రదేశ్ ఎంచుకోవడం జరిగింది. అంటే తన వ్యక్తిగత త్యాగాలు, తను ఉద్యమానికి
కావలసిన సూత్రాలు, ఆ సూత్రాలు అప్లై చేయడానికి అనువైన ప్రాంతం ఇవి ఎంచుకున్నాడు. ఎంచుకోగానే మరి అక్కడ పోతే అంత ఈజీ అవుతుందా? ఒక రాష్ట్రం ఇవాళ ఈ నుంచి ఢిల్లీ పోవాలి, యూపీ పోవాలంటే మనకు చాలా కష్టసాధ్యమైన పని. మనం ఎంతైనా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడనే పుట్టినాం, హైదరాబాద్ రావడమే గొప్ప విషయం. ఇక్కడికి రావడానికే అన్ని వాట్సాప్ గ్రూపులలో అన్న పెడితే ఇంతమంది వచ్చింది. మరి ఆయన ఉత్తరప్రదేశ్ పోయిండు, ఎక్కడోడీడు ఏ పిచ్చోడా సైకిల్ యాత్ర చేస్తున్నాడు. అందరి అంటే ఇదేంద్రా భయ్, దీంతో అయ్యేది కాదు, పోయేది కాదు. ప్రారంభంలో హెచ్డి చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఇవాళ మనకు అనుభవాల్లోకి వస్తారు కాబట్టి. తర్వాత కొంత అంగీకరించిన వాళ్ళు ఉండొచ్చు, తర్వాత లీడర్షిప్ను అంగీకరించిండ్రు. అది లీడర్షిప్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రోగ్రామ్. ఎవరు నిర్ణయించినప్పుడు తన జీవితాన్ని త్యాగం చేయాలని తను కొన్ని సూత్రాలని తయారు చేసుకొని, ఆ సూత్రాలకు ఒక భూమిని ఎంచుకొని, ఒక ప్రాంతాన్ని ఎంచుకొని, ఆ ప్రాంతంలో పోయి సైకిల్ యాత్రలు, తిరగడాలు, త్యాగాలు, అసలు అది మామూలు విషయం కాదు. ఇది లీడర్షిప్ ఎస్టాబ్లిష్మెంట్. ఫస్ట్ ఒక డిసైడ్ కావాలి. ఎందుకంటే అన్న ఇంతకుముందు అన్నాడు, ఒకరినొకరు అంగీకరించరు. నాతో నువ్వు సమానం, నీతో నేను సమానం. మరి ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు ఎవరు ఉండాలంటే ఇక్కడ ఉన్న అందరం బహుశా నేను అధ్యక్షుడిని అయితే బాగుండు అనే కోరిక అంతర్లీనంగా ఉంటుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి త్యాగానికి సిద్ధం కావాలి. కాన్షిరామే కాదు, ఇవాళ ఏ సిద్ధాంతం అన్నా కానీ బీజేపీ అనుకుందాం. బీజేపీ ఆయన ఫస్ట్ పెళ్లి చేసుకోకుండా ఎవరున్నారు? వాజ్పేయి. పెళ్లి చేసుకోకుండా వదిలేసిన ఆయన ఇలా ప్రధానమంత్రి ఉన్నాడు. తర్వాత కమ్యూనిస్ట్ ఉద్యమాలు ప్రాణత్యాగాలకు సిద్ధమైపోయి, అందులో బిడ్డల్ని కంటే, అన్నిటికంటే బిడ్డలు ప్రేమ కదా, బిడ్డలు కనాలి భవిష్యత్ తరాలు. బిడ్డల్ని కంటే అడ్డంకిగా మారుతుంది. ప్రజలే మా బిడ్డలు అనుకొని ఆ బిడ్డల కోసం ప్రాణత్యాగం చేయడానికి పోయిన మా శ్రీనివాస్ అక్కడ ఉన్నాడు. అక్కడ ఆపరేషన్ చేసుకున్నాడు, అడవిలో పోయింది దండకారణ్యంలోకి. సో బిడ్డలు వద్దనుకొని అడవిలకు పోయి అమరులైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ మనకు పుచ్చలపల్లి సుందరయ్య ఉన్నాడు. కాబట్టి వ్యక్తిగతమైన త్యాగాన్ని మనం సిద్ధం కాకపోతే, ఒక ఆయనేమో పెళ్లి చేసుకోలేదు, ఒక ఆయనేమో పెళ్లి చేసుకొని బిడ్డలు కనలేదు. పెరియార్ రామస్వామి నాయకర్ పెళ్లి చేసుకున్నాడు. ఇంతకుముందు ఆయన చెప్పింది పెరియార్ ఉద్యమం చాలా గొప్పది, ఆ ఉద్యమం చాలా గొప్పది. పెళ్లి చేసుకున్నాడు, కానీ పిల్లలు కనలేదు. పూలేకి పిల్లలు కాలేదు, ప్రజలంతా తన పిల్లలే అనుకున్నాడు. వాళ్ళు మాత్రమే స్వార్థం లేకుండా నిరంతరం సమాజం కోసం తపన పడగలుగుతారు. ఆ లీడర్షిప్ను మనం ఎంచుకోవాలి. ఫస్ట్ ఒకరిని డిసైడ్ చేసుకోవాలి, ఫస్ట్ ఒకరు డిసైడ్ కావాలి తనకు తానుగా. అంటే అట్లా నాయకత్వాన్ని మనం డిసైడ్ చేసుకోవాలి. ఇవాళ అది గాంధీ అనుకుందాం, అది నాకు ప్రత్యర్థి తత్వవేత్త. నేను నా భవిష్యత్తు కోసం పనిచేస్తున్నా, ఆయన వర్గాలకు పనిచేస్తున్నాను అనుకుంది. శత్రువును చూసి నేర్చుకోవాలి. ఒక సామెత ఉంటుంది, చైనా సామెత. నీ శత్రువును తెలుసుకొని నిన్ను నువ్వు తెలుసుకుంటే 100 యుద్ధాలైనా ఓటమి భయం లేకుండా చేస్తావు. ఎందుకంటే శత్రువుని తెలుసుకోలేదనుకో, ఒకసారి ఓడిపోగానే అబ్బా ఇక మనం వాడితో గెలవలేం బై, వాడు చాలా బలవంతులు అనుకుంటాం. కానీ వాడిని మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేస్తే మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతాం. ఫైనల్గా మనం ఆ యుద్ధంలో గెలుస్తాం. అట్లనే ఇవాళ ఈ దేశంలో బీసీ వాదం లేదా బహుజనవాదం, బీసీ అంటే కూడా బ్యాక్వర్డ్ క్లాస్ అంటే అంబేద్కర్ దృష్టిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరు బీసీలు అంటే కూడా అంతే. బీసీ వాదం అనుకున్నా, బహుజనవాదం అనుకున్నా, ఏమనుకున్నా గంతే. అందరం కోరుకునేది ఒక మహోన్నతమైన సమాజాన్ని కోరుకుంటున్నాం. కాబట్టి పెరియార్ ఏం కోరుకున్నాడు? తను పిల్లలు కనకుండా, పిల్లలే కాదు మరి త్యాగం, పిల్లలేరు కదా మరి మొత్తం అంత ఉన్నది కదా, నేను ముఖ్యమంత్రిని కావాలనో ఏదైనా రాజకీయ పదవి కావాలనో ఆయన కోరుకోలేదు. ఆయన ప్రారంభంలోనే నాకు ఏ రాజకీయ పదవి నాకు అవసరం లేదు అన్నాడు. అసలు రాజకీయ పార్టీ కూడా పెట్టలేదు. తర్వాత తన ఉద్యమం ఫలితంగా అన్నాదురై, తను ఇక్కడికి ఈక్వాలిటీ ఒక 300 కాపు అనుకుంటే, అన్నాదురై ఒక వీవర్స్ కమ్యూనిటీ అంటే పద్మశాలి కమ్యూనిటీ. ఇవాళ నాయి బ్రాహ్మణ్, కర్ణానిధి వాళ్ళ కుటుంబం అంతా నాయి బ్రాహ్మణ్. పెరియార్ రామస్వామి నాయకర్ తను త్యాగం, తన రాడికల్ భావన, ఒకటి స్వార్థం లేకపోతే రాడికల్ గా మాట్లాడతాం. ఇంకా మనకేమి కాన్షీరామ్ కూడా తనకేమి ఏం మాట్లాడినా అయిపోతుంది. ఉపన్యాసం అనేది వాడి పెరుగుతుంది, ఒప్పించగలుగుతాం ప్రజల్ని మెప్పించగలుగుతాం, మార్చగలుగుతాం. కానీ కర్మగాలి
నాకు పెళ్లి చేసుకొని నేనో బిడ్డను కన్నా, అన్న పెళ్లి చేసుకొని అన్నకో పిల్లలు ఉన్నారు. సరే, చిన్న చిన్న త్యాగాలు మేము అందరం చేసినాం. నేను అండర్ గ్రౌండ్ పోయినా, హింసలకు గురైనాం, సచ్చుడు తప్పింది, అనేక సార్లు జైళ్ళల్లో ఉన్నాం. తర్వాత తీరా తెలంగాణ కోసం ఒక మిలిటెంట్ పోరాటం స్టార్ట్ చేసినాం. సరే, అది పోయింది. మొత్తం మీద తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత 2019 వరకు గద్దర్ అన్న సెంటర్గా ఒక పార్టీ పెట్టుకోవాలని అనుకున్నాం. అన్నా నేను కలిసి చాలా ప్రయత్నం చేసినాం. ఒక చరిష్మా ఉన్న వ్యక్తి, ఒక వ్యక్తి ఉండాలి అని చెప్పేసి నేను, అన్న శ్రీరామ్ మహాజన్ సమాజ్ పార్టీ పెట్టాలనుకున్నాం. ఏ రోజు మనం పార్టీ పెట్టాలి అనే దానిలో రాజీ లేదు. కానీ అనివార్య కారణాల వల్ల గద్దర్ అన్నోదికు, నేను ఓదికు, శ్రీరామ్ ఓదికు, అన్నోదికు వెళ్ళి తర్వాత ఏమైంది, 2019లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయి. రోజు రోజుకు బీసీలకు, ఎస్సీలకు వ్యతిరేకమైన పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి దేశంలో. మండల్ కమిషన్ కోసం ప్రారంభమైన మా పోరాటం ఆ తర్వాత మళ్ళీ ఈడబ్ల్యూఎస్తో ఆ మండల్ కమిషన్ ఖతమైపోయింది. ఇవాళ మళ్ళీ బీసీ ఉద్యమం మొదలుపెట్టి, బీసీ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఇంతకుముందు ఏమనుకున్నాం, నాయకత్వపు సమస్యనే ఉంది కనుక ఇవాళ నాయకత్వపు సమస్య పరిష్కరిస్తే పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చు, ఉద్యమ నిర్మాణం అవుతుంది. ఇవన్నీ జరుగుతాయి కనుక మళ్ళీ మేము ఈ అంశం మీద పోరాటం స్టార్ట్ చేసినాం. తర్వాత మొదటగా ఒక పాదయాత్ర చేసినాం, తర్వాత ఆమరణ దీక్ష చేసినాం, తర్వాత సైకిల్ యాత్ర. ఇవాళ బీసీ ఉద్యమం మేము ఆమరణ దీక్ష తర్వాత బలంగా తీన్మార్ మల్లన్న రావడం, అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు కృషి చేయడం వల్ల బీసీ ఉద్యమం ఇవాళ వచ్చింది. మీకు ఉదాహరణ చెప్తాను. తెలంగాణలో సిరిసిల్లలో ప్రారంభమైన చంద్రపిల్లాడి అంతకుముందు ప్రారంభమైంది, కానీ సిరిసిల్ల ఉద్యమం దేశవ్యాప్త జనశక్తి అయ్యింది. జగిత్యాలలో పీపుల్స్ వార్ ఉద్యమం దేశవ్యాప్తంగా ఇవాళ మావోయిస్ట్ పార్టీ ఉన్నది. సరే, జనశక్తి అనేది పోయింది. ఆ జనశక్తుల నుంచి మేము వీరన్న జనశక్తిగా, వీరన్న అనుచరుడుగా, మేమెంతమంది మాకంత వాట సూత్రంగా కుల సంఘాలు, అనేక కుల సంఘాలు, గొల్లకుర్మ డోల్ దెబ్బ, చాకిరేవు దెబ్బ, ఆదివాసీ తుడుం దెబ్బ, ఇట్లా అనేక దెబ్బలు, అనేక కుల ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినాం. అన్ని చేసుకుంటూ వచ్చినా తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ అంత ప్రశాంతం అయిపోయింది. అన్ని ఉద్యమాలు అనగారిపోయినాయి. అనగార్చుతూ వచ్చిండ్రు శత్రువుల యొక్క కుట్రలతోటి. ఇవాళ మళ్ళా బీసీ ఉద్యమం ఎట్లయితే ఆ ఉద్యమాలు దేశానికి అందించినమో ఇవాళ బీసీ ఉద్యమాన్ని కూడా దేశానికి అందించాలి, దిశానిర్దేశం చేయగలిగిన పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ బీసీ ఉన్నాడు, తెలంగాణ బీసీ ఉద్యమం ఉన్నది. సో నాయకత్వ ఏర్పాటు సంబంధించి అటు శత్రువులు చూసుకున్నా, గాంధీని చూసుకున్నా, వాజ్పేయిని చూసుకున్నా, ఇటు పెరియార్ను చూసుకున్నా, మన కాన్షీరామ్ చూసుకున్నా, అంబేద్కర్ను చూసుకున్నా. అంబేద్కరు ఎంత తప్పన అండి, అది నా ప్రాణం నేను ఇవ్వడానికి సిద్ధం, కానీ నేను ఇప్పటికి కూడా నా బిడ్డ ప్రాణం ఇవ్వను అంటే అంత త్యాగం లేదు నాకు. నా బిడ్డ బతకాలని కోరుకుంటా, నా బిడ్డ కోసం నేను చచ్చిపోతాను. కానీ అంబేద్కర్ బిడ్డలు మాల్ న్యూట్రిషన్, పోషకాహార లోపంతో చనిపోతూ ఉంటే కూడా తాను లక్ష్యం కోసమే ప్రయాణించింది, దుఃఖపడుతూనే కూడా, బాధపడుతూ, గర్జిస్తూ. అసలు అంతకంటే గొప్ప ఎవరుంటారు? మార్క్స్ కూడా. ఇక్కడ అంబేద్కర్ ఎట్లనో ప్రపంచంలో మార్క్స్ కూడా. అది లీడర్షిప్ ఎస్టాబ్లిష్మెంట్. ఫస్ట్ వ్యక్తి సిద్ధం కావాలి. ఆ సిద్ధం కాకుండా మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా, కవిత మీద ఎన్ని మాట్లాడుకో అవసరం లేదు. కవిత గురించి మాట్లాడుకోవడం లేకపోతే పులేమల ఎవరి గురించో మాట్లాడుకోవడం మనకు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పందా స్పష్టంగా ఉందా, మనం పోరాడుతున్నామా, మనం సిద్ధంగా ఉన్నామా అనేదే ఇక్కడ ముఖ్యమైన విషయం. ఇక మార్గానికి సంబంధించి రాజకీయ పార్టీ ఇంతకుముందు చెప్పిన కాన్షీరామ్ జయంతి ఇయ్యాల మార్గానికి సంబంధించి అన్న కూడా ఒక ప్రశ్న వేసిండు. ఓటు ర్యాలీ, ఓటు అనే ఆయుధం మనకు అంబేద్కర్ ఇచ్చిండు. ఓటు ఉపయోగించుకుంటే మనం ఖచ్చితంగా మనం గెలుస్తాం, అధికారంలోకి వస్తాం అనేది చెప్పిండు. ఇగో ఇక్కడ అస్సలు సమస్య ఉన్నది. ఇంతకుముందే నాయకత్వ సమస్య, త్యాగం ఉంటే నాయకత్వం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక్కడ ఓటు సమస్య ఒకటి ఉన్నది. ఆ ఓటు సమస్యను మనం దానికి ఎట్లా ఓటు ర్యాలీ చేయగలుగుతాం అనేది అనుకుంటే మనం పార్టీ పెట్టడానికి ఇబ్బంది లేదు. ఓటు ర్యాలీ చేయలేమనుకుంటే నేను పర్సనల్గా జనశక్తిలో ఉన్నా కాబట్టి, మావోయిస్ట్ పార్టీ లేను, పీపుల్స్ వాళ్ళ లేను, జనశక్తిలో ఉన్నా కాబట్టి మాకు 3 అనుభవాలు ఉన్నాయి. ఒకటి, నేను సాయుధ పోరాటం చేసిన. 2, మేము ఎన్వి కృష్ణయ్యను ఎమ్మెల్యేగా సిరిసిల్ల గెలిపించడం ద్వారా ఎన్నికల పోరాటం చేసిన. ఇవాళ నేను ఆమర నిరాహార దీక్ష, సైకిల్ యాత్ర నేను మానేసి కాన్షీరామ్ ద్వారా తీసుకున్నాను. పాదయాత్ర, సైకిల్ యాత్ర. ఆమరణ దీక్ష గాంధీ నుంచి తీసుకున్నాను. కాబట్టి గతంలో ఉన్న మహనీయులందరి నుంచి తీసుకొని పోరాట రూపాలు ఎంచుకున్నాం. అయితే ఈ ఎన్నికల పోరాటంలో
మేము ఎన్వి కృష్ణయ్యను గెలుచుకోగలిగినాం, కానీ నేను కూడా 2 సార్లు పోటీ చేసిన. ఒకసారి 500 ఓట్లు వచ్చినాయి, ఒకసారి 1000 ఓట్లు వచ్చినాయి. నేను ఆ ప్రాంతాల్లో ఉద్యమాలు చేసిన, అయినా నాకు 500-1000 ఓట్లు కంటే ఎక్కువ రాదు. ఎందుకు రాలేదంటే వీడు గెలిచినోడు కాదు, వీడిని ఓటేస్తే అది మురిగిపోతుంది. ప్రధానంగా 2 పార్టీల మధ్యన ఎన్నికల పంచాయతీ ఉంటుంది, మ్యాక్సిమం 3 పార్టీల మధ్యన ఉంటుంది. కానీ వీడు గెలిచినోడు కాదు, కాబట్టి వీనికి ఓటు వేయాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు గతంలో కంటే డబ్బు ప్లస్ మందు ఈ రెండిటిది పెరిగిపోయింది. కాన్షీరాము గనుక ఉంటే డబ్బు అనేది చిత్తు కాగితాలు కనపడతాయి, మందు అనేది మంచినీళ్ళలా కనపడుతుంది. తాగుతాడు మంచినీళ్ళే కదా, ఇదేం పెద్ద కథ ఏముంది. చిత్తు కాగితాలు, నువ్వు ఇచ్చిన డబ్బు దీన్ని ఖర్చు పెట్టుకోవడానికి వాడుకుంటా, కానీ నువ్వు ఇస్తే నీకు లోబడి ఎందుకు ఉండాలి? ఇగో ఈ స్థితి వస్తే తప్ప వాడు డబ్బు తీసుకుంటే మనకేడేడు, డబ్బుకు లోబడి ఉంటాడు, కృతజ్ఞతగా ఉంటాడు, వానికే ఓటేస్తాడు. కాబట్టి ఈ రెండిటిని మనం నిర్వీర్యం చెయ్యాలి. ఈ రెండిటిని నిర్వీర్యం చేయడానికి కసి కావాలి. నా వాళ్ళను గెలిపించుకోవాలనే కసి మనం లేపాలి. మరి ఆ కసి ఎట్లొస్తుంది అనేది ఇక్కడ అసలు విషయం. నేను ఆమరణ దీక్ష కంటే ముందు అనుకుంటున్నా నేను, సరే సమాజంలో ఎట్లుందో ఏదో తర్వాత ఆమరణ దీక్ష తర్వాత పరిస్థితి మారిపోయింది. కాబట్టి గాంధీ ఈ దేశంలోకి వచ్చేసి కాంగ్రెస్లో లేట్గా చేరిండు. కాంగ్రెస్ తనకంటే ముందు చాలా ముందు కాలం, 15+5 అంటే 20 ఏళ్ళు ముందు ప్రారంభమైంది. 1885లో కాంగ్రెస్ ఏర్పడితే 1915లో కాంగ్రెస్ ఈయనే ఇండియాకు వచ్చిండు, కాంగ్రెస్లో చేరిండు. 1917లో చంపారన్ పోరాటం మొదలుపెట్టిండు, సత్యాగ్రహ దీక్షలు పెట్టి. అంటే ఒక 3 పందాలు అనుకుందాం. ఒకటి గాంధేయవాద పందాలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు గెలుచుకున్నది. 2 కమ్యూనిస్టులు చేసే సాయుధ పోరాటాల వల్ల, ఇంతకుముందు అన్నాడు పశ్చిమ బెంగాల్లో అక్కడ ఇక్కడ అని చెప్పేసి, కానీ తెలంగాణలో సాయుధ పోరాటం వల్ల దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల మీద ఒక విశ్వాసం వచ్చింది. కాబట్టి తెలంగాణలో సాయుధ పోరాటం విరమించగానే ఓటు ర్యాలీ అయింది. రావినారాయణ రెడ్డి ఇంకో పెద్ద మనిషి బీసీఆర్ ఎస్సీ నెహ్రూ కంటే వీళ్ళు ఎక్కువ ఓట్లు పొందగలిగారు. సూర్యాపేట సైడ్ ఓటు ర్యాలీ అయింది. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా ఓటు లేదు, ఇంకో పార్టీ కూడా, కాంగ్రెస్ కూడా వెనకపోతున్న పరిస్థితి. అంటే ఒకటేమో గాంధేయవాద పద్ధతిలో ఓటు ర్యాలీ అయింది, 2 సాయుధ పోరాట పద్ధతుల తర్వాత త్యాగాలను గుర్తించి ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీలకు ఓట్లేసిండ్రు. ఇవాళ 3వది హిందుత్వ సిద్ధాంతంగా దేశాన్ని బీజేపీ వెళ్తుంది. ఈ 3 సిద్ధాంతాలు ప్రజలకు త్యాగం కనబడ్డది వీటిలో. ఈ 3 అది మంచిదా చెడ్డదా, నేను గాంధేయవాదిగా అదేంది హిందుత్వ సిద్ధాంతం తప్పు, నేను బహుజనవాదిగా ఈ సిద్ధాంతం తప్పు, పక్క పెడదాం. ఈ 3టికి అదనంగా డబ్బు సమస్య, డబ్బు మందు, ఈ 3 మాట్లాడుకుంటే ఈ 3ట్లోనూ త్యాగదండులు ఉన్నారు వ్యక్తిగత జీవితాలు. సో మనది ఇప్పుడు గాంధేయవాదమా లేదా కమ్యూనిస్ట్ వాదం? అంటే సాయుధ పోరాట నేపథ్యం ఉంటే ఓటు ర్యాలీ అయింది, గాంధేయవాదం నేపథ్యంలో కాంగ్రెస్కి ర్యాలీ అయింది, హిందుత్వవాదంలో అంటే ఈ 3 ప్రధానమైన దారులు. అడప ద్రవిడ ఉద్యమం తమిళనాడులో ఓటు ర్యాలీ చేసింది. తర్వాత మాన్యశ్రీ కాన్షీరామ్ ఈ రాష్ట్రాలన్నీ కాదు, నాకు యూపీఏ సరిపోతుంది, తర్వాత ఏపీ అన్నాడు. తర్వాత ఏపీలోకి వచ్చినా కానీ సక్సెస్ కాలేదు. సరే ఇవాళ సక్సెస్ కాన్షీరామ్ కూడా ఇక్కడ సక్సెస్ కాలేదు. కాన్షీరామ్ సక్సెస్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మనం ఇవాళ ఉద్యమం నిర్మించాలనుకుంటున్నాం. కనుక ఈ ఉద్యమ నేపథ్యాన్ని మనం అర్థం చేసుకొని ఈ 3 వాదాలకు ఏ వాదాన్ని తీసుకుందాం లేదా 3టిని కలిపి తీసుకుందామా అనేది మనం ఇక్కడ ఆలోచించుకోగలిగితే మనం ఇక్కడ ఓటు ర్యాలీ చేసుకోగలుగుతాం. డబ్బు మద్యాన్ని నీళ్లుగా, డబ్బును చిత్తు కాగితాలుగా మనం మార్చుకోగలుగుతాం. నేను అందుకే ఈ 3 డిసైడ్ చేసుకున్నా, మాన్యశ్రీ కాన్షీరామ్ను, తర్వాత గాంధేయ పద్ధతిని, తర్వాత కమ్యూనిస్ట్ పద్ధతిని. అంటే ఇప్పుడైతే సాయుధ పోరాటం చేయగలిగే పరిస్థితి లేదు, కానీ ఆ నేపథ్యం ఉంది, కానీ నాకు ఆ చరిత్ర ఉంది. కానీ ఈ 3 పద్ధతుల్లో బీసీ ఉద్యమాన్ని నిర్మించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సందర్భానికి వచ్చినాం, ఇవాళ బీసీ ఉద్యమం ఈ స్థాయికి వచ్చింది. దీన్ని ముందుకు తీసుకుపోలేకపోతేనేమో సీగుడ్డ అవుతుంది. ముందుకు తీసుకుపోవాలి లేదా వెనక్కి పోవాలి, ఉన్న స్టేజ్లో ఉండదు. దీనికోసం నేను ఏం డిసైడ్ అయినా ఇవాళ మనందరం కలిసి, నేను సిద్ధంగా ఉన్న అన్నా హజారేలే లేదా గాంధీలా లేకపోతే మందకృష్ణ మాదిగల
ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి, ఆ దీక్షలో నేను ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి మీరందరూ రాగలుగుతారా ఢిల్లీకి అనేది. ఎందుకు అనంటే మరి అంతకంటే ఉన్నత పోరాట రూపం ఏం లేదు మనకు. ఓటు అడుగుతున్నాం, కానీ ముందు నువ్వేం చేసినావు? అన్నా హజారే ఓటు ర్యాలీ అనేది రాజ్యాధికారం అనే దృష్టి పెట్టుకొనే, కేజ్రీవాల్ ఈ దృష్టి పెట్టుకొనే అన్నా హజారేను ఢిల్లీకి తీసుకుపోయాడు. ఆయన ఢిల్లీలో లేడు పాపం, మహారాష్ట్రలో రాలేగామ సిద్ధిలో ఉన్నాడు. కేజ్రీవాల్ ఓటు అధికారము కాంగ్రెస్ను ఖతం చేయాలి, లేకపోతే ఇంకో పార్టీని కదా, నేను సీఎం కావాలని చెప్పేసి ఆయన ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ నిరాహార దీక్ష చేస్తే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ, గాంధీగిరి ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడి అక్కడ అధికారంలోకి వచ్చింది. నేనేమంటున్నా, ఇవాళ బీసీ అన్నా హజారే కావాలి, బీసీ మందకృష్ణ కావాలి, పోనీ బీసీ కేసీఆర్ కావాలి, బీసీ గాంధీ కావాలి. ఒక్క గాంధీ అంటే ఒక్క బీసీ గాంధీ, ఒక్క అన్నా హజారే, ఒక్క కృష్ణమాదిగా బీసీలలో తయారైతే ఎంతో మంది బీసీ కేజ్రీవాళ్ళు పుట్టుకొస్తారు. పదవులు ఇవ్వడానికి, పదవులు తీసుకోవడానికి ఎంతో మంది వస్తారు. దానికి ఏమి ఇబ్బంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధం కావాలి. కానీ నేనేమో అడవిల యుద్ధం చేసి జైళ్ళల్లో ఉండి బతకలేక ఆర్థిక సమస్య, ఢిల్లీ పోరాటం గురించి నేను గ్రూపులలో పెడితే ఒక్కడంటే ఒక్కడు, అరే మరి ఇలా వాడు బిల్లు పెట్టి పంపుతున్నాడా ఢిల్లీకి, వాడు తప్పించుకోవడానికి పంపుతున్నాడు. తప్పించుకోవడానికి పంపేటప్పుడు ఇక్కడనే పిల్లలు దింపితే ఏమొస్తుంది చెప్పు? వాంతోటి కొట్టాడు. ఇక్కడ ఢిల్లీ పోయిన తర్వాత మళ్ళీ అది 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్లో పెట్టేటప్పుడు లాస్ట్ నుంచి 1 నిమిషంలో అయిపోతుంది. అయ్యా కేసీఆర్ గారు జయలలిత లాగా మీరు ఢిల్లీలో కూర్చొని నేను చెన్నై పోను, నా రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు అని జయలలిత కూర్చున్నది. ఆ పద్ధతిలో నువ్వు కూర్చోవాలి, లేదా నువ్వు ఆమరణ దీక్ష చేయాలి, లేదా నేను ఆమరణ దీక్ష చేస్తాను, నువ్వు వచ్చి కూర్చో నా దగ్గర అని అనగలగాలి. అంటున్నామా? లేదు. గ్రూపులలో వాయిస్ పెట్టినామా, పోస్ట్ పెట్టినామా, ఇక బహుజన రాజ్యాధికారం రావాలి, బహుజన పార్టీ ఏర్పడాలి. ప్రతి ఒక్కరు ఇదే అన్నట్టు ఎవరిని ఇంకో నాయకుడు ఒప్పుకోడు. తెలియదు, టక్కన తీసి 1000 అవుతాయి, టక్కన ఒకటేసారి డిలీట్ చేసేస్తాం. ఎందుకంటే ఇక మనకున్న పనులు, బతుకు తెరువు, మనకు ఒక గ్రూప్ ఉంటుంది పర్టిక్యులర్ గా, ఆ గ్రూప్ లో పెడతా ఉంటాం. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం 2 అంశాలు ఇక్కడ క్లారిటీ వచ్చినాయి అనుకుంటున్నా. ఒకటి లీడర్షిప్ ఎస్టాబ్లిష్మెంట్, రెండవది కాన్షీరామ్ కృషి, మూడవది ఇప్పుడు ఈ సందర్భంలో ఇక్కడున్న బీసీలుగా మనం ఏం చేయాలి. కృష్ణమాదిగ గాంధీ పేరు చెప్పలేదు, ఎవరి పేరు చెప్పలేదు. ఎంఆర్పిఎస్ ఉద్యమ నిర్మాణంలో ఆయన అన్ని చదువుకున్నాడు, గాంధీ పేరు చెప్తే ఇప్పుడు అంత విప్లవకాలు ఉన్నారు, వీళ్ళు నన్ను తిడతారు అనుకొని గాంధీ పందాలు ఆమరణ నిరాహార దీక్ష చేయడం వల్ల ఇలా 30 సంవత్సరాల తర్వాత, ఆయన ఎటన పోవచ్చు, ఏ పార్టీ అయినా తర్వాత సంగతి, ఇలా 30 సంవత్సరాల తర్వాత ఇవాళ వర్గీకరణ బిల్లు ఇవ్వాలనో ఎల్లుండో పెడుతున్న పరిస్థితి కూడా వచ్చేసింది. కాబట్టి ఇవాళ బీసీ అంశాన్ని అంతే కఠినంగా బోనస్ లైఫ్ గా, కృష్ణమాదిగ అంతకుముందు ఒకసారి పీపుల్స్ వాళ్ళు టార్చర్ చేసి ఇరుగొట్టి చంపేసినాం అనుకుని వెళ్ళిపోయారు. తర్వాత బతికినాక ఏమనుకున్నాడంటే నాది ఇప్పుడు బోనస్ లైఫ్ అనుకున్నాడు. ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసిండు, అతను భార్యతో ఈర్యతో వదిలేసిండు. నెలకి 25 రోజులు దేశమంతా తిరిగేది, ఒక 5 రోజులు హైదరాబాద్ నుండి చుట్టూ జిల్లాలు చేసేది. ఎందుకంటే నేను ఆయనతో బాగా తిరిగినని, బై బర్త్ నేను మున్నూరు కాపు. కానీ ఎంఆర్పిఎస్ ప్రారంభం నుంచి ఇవాటి వరకు ఎంఆర్పిఎస్ గమనిస్తున్నా, ఎంఆర్పిఎస్ తో కలిసి పనిచేసిన. కర్నూలులో ఒక ఊర్లో 10 గంటలకు టైం ఇచ్చి రాత్రి 1 గంటకు పోతే మాకు పూలు చల్లుకుంటా తీసుకుపోయారు కృష్ణానం. మాకు రోడ్డు మీద వచ్చి ఉన్నారు, రోడ్డుకు ఊరికి ఒక 3 కిలోమీటర్ల దూరం, అర్ధరాత్రి 1 గంటకు ఈ రోడ్డు మీద నుంచి ఊరేగింపు తీసుకుంటా గ్రామాలలో మమ్మల్ని తింపిన పరిస్థితున్నది. అందుకని కృష్ణమాదిగ లీడర్షిప్, మన కళ్ళ ముంగట లీడర్షిప్ ఎస్టాబ్లిష్మెంట్, కేసీఆర్ లీడర్ తప్పులైనా ఉండొచ్చు, కేసీఆర్ లీడర్షిప్ ఎస్టాబ్లిష్మెంట్ కు మనం వాళ్ళని ఉదాహరణగా తీసుకోవాలి, దాన్ని ఫాలో కావాలి. అవి మేము చేయలేని అనుకున్నప్పుడు ఒకరిని చేసుకొని ముందు పెట్టుకోవాలి, వీడు మా నాయకుడు అని చెప్పుకోవాలి. ఆ చెప్పుకొని అరే చెయ్యి. మరి ఒక సంఘటన, చిన్నప్పుడు నేను పుస్తకం చదివిన, ఒక కథ చదివిన. ఆ కథలో ఏముంటదంటే ఒక పెద్ద గొయ్యి ఉంటది, ఆడదాకా ఇటు ఒక ఇల్లు ఉంటది, అది కట్టెల ఇల్లు, అది కాలిపోతుంటది. దాంట్లో వందలాది మంది పిల్లలు, పెద్దలు, చిన్నలు అందరూ ఇరుక్కొని పోయి అందరు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్కడు వచ్చేసి ఇది దాటాలంటే దీని మీద నేను పడుకుంటా, నన్ను దాటిపోండి అన్నాడు. వాడే లీడర్. వాడు చనిపోయిండు, వాడు బ్రతికి లేడు, కానీ వాడు వందలాది మంది ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. అతనే ఇవాళ పీపుల్స్ వార్లో కూడా నేను మెదక్ జిల్లాలో జనశక్తిలో తిరిగినప్పుడు రాధక్క అని మొత్తం చుట్టుముట్టిరు పోలీస్ దళాలు. ఆమె దళనాయకురాలుగా నేను ఈడ ముందు నిలబడతా, మీరు వెళ్ళిపోండి అని టైం ఇచ్చింది. ఆమె ఆడ పడుకొని పావు గంట కొట్టుకుంటా కాల్చింది. ఆ తర్వాత ఆ దళమంతా పాకుతూ వెనక్కి పోయిండ్రు. తర్వాత ఆమె చనిపోయింది. ఫస్ట్ చావడానికి సిద్ధం కావాలి ఉద్యమం చేయాలన్నప్పుడు.
అది లేకుండా మనం ఎంతసేపు పార్టీ పెడదాం అంటే డోరికి మొడ మీద లోకం తప్ప ఇంకేది ఉండదు. కాబట్టి మిత్రులారా, ఇవాళ త్యాగానికి మీరందరూ సిద్ధమైతే నడవండి ఢిల్లీకి, నేను కూడా వస్తా. ప్రాణ త్యాగానికి నేను సిద్ధమైతా. కనీసం మీరు కేజ్రీవాల్ కానీ ఏర్పాట్లు చేయండి. దానికి సిద్ధం కాకుండా మనం మాట్లాడుకోవడం వృధా. కాబట్టి మిత్రులారా, నేను టైం ఎక్కువ తీసుకున్నా. అన్న చెప్పిన 1 నిమిషం 2 నిమిషాలు ఇవి అవసరమైన విషయాలు అనుకుంటున్నా, లేకపోతే నేను మాట్లాడేవాడిని కాదు. ఎక్కువ నాకు అసలు మాట్లాడాలని ఉండదు. కాబట్టి మీరందరూ ఈ అంశాన్ని, ఇప్పుడు సీరియస్ టైంలో ఉన్నాం మనం, దీన్ని గట్టెక్కించకుంటే, బీసీ ఉద్యమాన్ని గట్టెక్కించకుంటే ఇంకా ఏ ఉద్యమం ఉండదు. కాన్షీరామ్ 58 రోజులు 59 రోజులు నిరాహార దీక్ష చేసిండు బీసీ అంశం మీద. ఈ దేశ సమస్య బీసీల సమస్య అని గుర్తించిండు కాన్షీరామ్. కనుక మనం ఇవాళ కాన్షీరామ్ పందాలు పోవాలంటే కూడా మనం రిలే దీక్ష చేస్తామా, ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తామా? కాన్షీరామ్ ఒక దళితుడై ఉండి బీసీల కోసం పోరాటం చేసినప్పుడు ఇక్కడ బీసీలు లేదా చెమార్లు ఇద్దరు ఉండొచ్చు. ఇద్దరు కూడా కాన్షీరామ్ ఆలోచన నిలబెట్టడానికి, ఎందుకంటే బీసీలు చట్టసభల్లో పోతేనే అది ప్రజాస్వామిక సభలు అవుతాయి, పందుల దొడ్డి కాదు, ప్రజాస్వామిక సభలు అవుతాయి. కనుక మనం మన భాగస్వామ్యాన్ని సాధించుకోవడానికి, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు వాళ్ళ జనాభా దామాషకు మించి ఇంకా పోలేరు కనుకనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకా బీసీలు పోవాల్సిందే, అగ్రకుల డామినేషన్ అప్పుడే చట్టసభలో తగ్గుతుందని భావించింది. కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన శ్రీ కాన్షీరామ్ ఆలోచన ప్రకారమైన ఇవాళ ఈ ఉద్యమంలో దళితులు భాగస్వాములు కావాలి, బీసీలు భాగస్వాములు కావాలి, నా ముస్లిం సోదరులు భాగస్వాములు కావాలి, అందరూ భాగస్వాములు కావాలి, అగ్రకుల ప్రజాస్వామికవాదులు కూడా భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారు కనుక వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని నాకు అవకాశం ఇచ్చిన మీ అందరు ఇంతసేపు ఓపిక విన్నా మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను.